పండుగ సందడి ముగిసింది. సొంత గ్రామాలలో సందడిగా పండుగ జరుపుకోవాలని ఆనందంతో వచ్చిన వారు ఆ జ్ఞాపకాలను తమతో తీసుకుని వెళ్లేందుకు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్లు కిటకిటలాడుతున్నాయి. మరి బస్టాండ్లో పరిస్థితి ఏంటి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మరిన్ని వివరాలను విజయనగరం నుంచి మా ప్రతినిధి రమేష్ ద్వారా తెలుసుకుందాం. జిల్లాల నుంచి పక్క జిల్లాల నుంచి జిల్లాలకి పండగకి వచ్చిన ప్రతి ఒక్కరు తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలోని విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లోని వచ్చే ప్రయాణికులకి ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయో, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిపిటిఓ గారు స్వయాన ప్రతి ప్లాట్ఫామ్ ప్రతి బస్సు వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు జిల్లా కేంద్రం నుంచి ఏ ప్రాంతాలకి రద్దీ ఎక్కువగా ఉంది, ఏ ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా వీరికి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆయన తెలుసుకున్నాం. సార్, డిప్యూటీ గారు, ఇప్పుడు రద్దీ ఎలా ఉంది, ఏ ప్రాంతాలకు రద్దీ ఎక్కువగా ఉంది, ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో మెయిన్ ఏంటంటే తిరుగు ప్రయాణానికి అనుకూలంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా విజయవాడ, రాజమండ్రి, భీమవరం, అలాగే విశాఖపట్నం వైపు ఎక్కువ రద్దీ ఉంది. సో వాటికి కావాల్సిన అనుగుణంగా మేము బస్ స్టాండ్లో ఉండి మా సూపర్వైజర్లు, మా డిపో మేనేజర్లు పర్యవేక్షించి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు అన్ని బస్సులు కూడా సాధారణ ఛార్జీలతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. రద్దీకి అనుకూలంగా ఇమీడియట్గా బస్సులు డివేట్ చేయడం, ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బస్ స్టాండ్లో ఉండి పర్యవేక్షించడం జరుగుతుంది. ఇదే విధంగా స్టేషన్ మేనేజర్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్, ఇప్పుడు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి? ఈ ప్లాట్ఫామ్లోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా సీసీ కెమెరాలపై ఎన్ని పని చేస్తున్నాయి, ఎలా ఉంది? మా విజయనగరం కాంప్లెక్స్లో 30 ప్లాట్ఫారాలు ఉన్నాయండి. ఆ మధ్య కొన్ని ప్లాట్ఫారాలకు సీసీ కెమెరా లేకపోయినా మొన్ననే మా డిపిటిఓ గారు డిఎం గారితో మాట్లాడి పూర్తి స్థాయిలో అన్ని ప్లాట్ఫారాలకు కూడా సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం అయినది. అలాగనే 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ గారి సహకారం తీసుకొని మొత్తం అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే చేయడం జరిగింది. అంతేకాకుండా భోగి ముందు రోజు నుండి కూడా హైదరాబాదు వివిధ దూర ప్రదేశాల నుండి వచ్చినటువంటి ప్రయాణికులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు వగైరా ప్రాంతాలకు కూడా వారి వారి గమ్యస్థానాలకి చేర్చడంలో మేము మా స్టాఫ్ అంతా కూడా కృషి చేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడమైంది. అదేవిధంగా ఇప్పుడు రిటర్న్ సర్వీస్ కూడా ప్రధానంగా ఈ పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, చీపురిపల్లి వగైరా ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళకి హైదరాబాదు, విజయవాడ తదితర ప్రాంతాలకు కూడా మేము వారి గమ్యస్థానాలు చేర్చడానికి సిద్ధముగా మా డిపార్ట్మెంట్ ఉన్నదని తెలియజేస్తున్నాం. అదనంగా వచ్చినట్లయితే మా డిపిటిఓ గారు చెప్పినట్లుగా అదనపు సౌకర్యాలు కూడా, అదనపు బస్సులు కూడా డీవియేట్ చేసి పంపడానికి కూడా మేము ప్రయాణికులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నామండి. ఇంకా చివరిగా మనం అడిగే ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు ఈ ప్రైవేట్ వెహికల్స్ కాంప్లెక్స్లోకి వచ్చి రావడం వల్ల కొన్ని బస్సులు రద్దీ కూడా నిలబడిపోయే పరిస్థితి ఉంది. వాటిని ఎలా నియంత్రిస్తున్నారు? ఒకటి సార్, మన విజయనగరంకి వచ్చేసరికి అయితే ప్రైవేట్ వెహికల్స్ లోనకి రాలేదు, ఎలా చెయ్యం కూడా ఎవడో పొరపాటున వచ్చినా. అయితే 1-2 మ్యాక్సీలు రావడానికి ప్రయత్నం చేస్తే మా సెక్యూరిటీ సిబ్బందిని అవుట్ గేట్ దగ్గర, ఇన్ గేట్ దగ్గర పెట్టి కూడా అటువంటి ఇబ్బంది లేకుండా లోనికి ఏ విధమైనటువంటి ప్రైవేట్ వెహికల్ రావడానికి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని నిరోధించి మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే వాళ్ళకి ప్రయాణ సౌకర్యాన్ని కలుగు చేస్తున్నాం. మహిళలకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? సార్, ఒకటి మహిళలు, వృద్ధులు ఉన్నారంటే ఎస్పెషల్లీ కొంతమంది ఎక్కలేనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి మా ట్రాఫిక్ గైడ్స్ ఉన్నారనమాట. వాళ్ళ సహాయంతో వాళ్ళకి హెల్ప్ చేసి బస్సు ఎక్కించడానికి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామండి. ఓకే సార్, ఇది మనతో చెప్తుంది ఏంటంటే, అసలు ఎటువంటి మహిళలు, వృద్ధులు, అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఈ తొక్కిసలాటలు జరగకుండా సెక్యూరిటీ సిబ్బందితో దగ్గరుండి జాగ్రత్తగా వాళ్ళని బస్సు ఎక్కించి సుదూర వాళ్ళ ప్రాంతాలకి క్షేమంగా వెళ్ళేలాగా చర్యలు చేపడుతూనే ఉంటున్నారు. అదేవిధంగా అన్ని రకాల చర్యలు కూడా ఆర్టీసీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేశాము. ప్రైవేట్ వాహనాలు నియంత్రించాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్లాట్ఫామ్లోని సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నాము. అదే పోలీసుల సహకారంతో అని చెప్తున్నారు. కెమెరా మన్సూర్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.